ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎడతెరిపి లేనటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతా ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాడూరు ఊరుకొండ మధ్య ఉన్నటువంటి మాదారం సిరిసవాడ గ్రామాల మధ్యలో కూడా రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ రైతులతో పాటు గీత కార్మికులు వ్యవసాయం చేసుకునే వాళ్ళంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఉప్పునుంతల ఒంగూరు మండలాలకు సంబంధించి ఉల్పర మొల్గర మధ్య గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అటు అచ్చంపేట నుంచి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కల్లూరు నుంచి తెలకపల్లి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో దుందుబి నది మధ్యన రఘువత్పేట రామగిరి నుంచి కూడా ఉధృతంగా దుందుబి నది ప్రవహిస్తుండడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా బ్రిడ్జి నిర్మాణాలు వంతెనలు లేకపోవడం వల్లే ఇదంతా కూడా ఇబ్బందులు చాలా ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్నామని చెప్పేసి ప్రభుత్వం పట్టించుకొని వేగంగా అక్కడ వంతెనలు నిర్మిస్తే మాకు రాకపోకలకు సులువు అవుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే అన్నా చెల్లెల అనురాగానికి ప్రేమలకు ప్రతీక అయినటువంటి రాఖీ పౌర్ణమి వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండేటువంటి అనురాగము ఇటు వయోభేదం లేకుండా చిన్నపిల్లల నుంచి వయో వృద్ధుల వరకు కూడా నిర్వహించుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్లకు తమ రాఖీలు కట్టి ఎంతో సంబరం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వారికి కొత్త వస్త్రాలు పెట్టి తమ అనురాగాన్ని చాటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఏ గ్రామంలో చూసినా ఏ పట్టణంలో చూసినా పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. గ్రామాలన్నీ కూడా పండుగ శోభితాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలంలోని అందుగుల గ్రామంలోని 2వ వార్డులో ఈరోజు మహిళలు రోడ్లపైన వరి నాట్లు వేసి వినూతన నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. తన 2వ వార్డులో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొంచెం వర్షం పడిందంటే గోతులమయమై మొత్తం వర్షపు నీరు నిలవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి రాకపోకలకు ఇబ్బందులు కావడమే కాకుండా దుర్గంధం వెదజల్లుతుందని చెప్పేసి దీంట్లో బురదమయం కావడంతో ఇటు దోమలు ఉధృతిగా వ్యాపించడంతో అనారోగ్యాల పాలవుతున్నామని చెప్పేసి పిల్లలు వృద్ధులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగు చేయాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా అందుగుల గ్రామానికి సంబంధించినటువంటి మహిళలతో పాటు ఆ కాలనీ ప్రజలు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్గల్ మండల కేంద్రంలో ఈరోజు గిరిజనుల తరపున బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. పాన్గల్ మండలం కిష్టాపూర్ తండాకు సంబంధించినటువంటి 12 మంది గిరిజనుల పైన అటవీ శాఖ అధికారులు పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే గిరిజనులు పోడు భూములు దున్నుకుంటున్నారో ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ గిరిజనులు ఎవరైతే 12 మంది ఉన్నారో వాళ్ళ పైన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే పోడు భూములు దున్నుకుంటున్నటువంటి గిరిజన రైతులకు వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.